ఈరోజు వాస్తు విజ్ఞానంను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనము చర్చించుకోబోతున్నటువంటి అంశము వీధులను బట్టి అష్టస్థలములు, ప్రాకార ద్వారదిశ, గృహముఖ ద్వారదిశ. ఇట్టి అంశంకు సంబంధించి నాకు తెలిసినటువంటి సమాచారాన్ని 10 మందికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమాచారాన్ని మీకు అందించబోతున్నాను. మీరు కూడా స్వయంగా పరిశీలించి ఇటు విషయంలో మీరు స్వతహాగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ, మరి మనకందరికీ తెలిసినటువంటి విషయమే, మనకు దిక్కులు 4, విదిక్కులు మరి 4 ఉంటాయని చెప్పి మనకందరికీ తెలిసినటువంటిదే. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణములను మనం దిక్కులుగా పేర్కొంటూ, మరియు ఆగ్నేయము, ఈశాన్యము, వాయువ్యము, నైరుతులను మనం విదిక్కులుగా పేర్కొంటామని చెప్పి ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటూ, ఇక విషయానికి వచ్చినట్లయితే తూర్పు ముఖ స్థలము అంటే ఇక్కడ కేవలము తూర్పున మాత్రమే రాజవీధి లేదా తూర్పున మాత్రమే వీధి కలిగినటువంటి స్థలమును మనము తూర్పు ముఖ స్థలంగా మనము పేర్కోవడము జరుగుతుంది. ఇటువంటి తూర్పు ముఖ స్థలమునకు తూర్పు ముఖంగా గృహంను నిర్మించి తూర్పు ఈశాన్యం వైపున మనము ప్రాకార ద్వారమును లేదా దానినే మనము ప్రహరీ గేటుగా పేర్కొంటాము. అటువంటి ప్రహరీ గేట్ను మనము ఏర్పాటు చేసుకోవడము జరుగుతుంది. తరువాత ఆగ్నేయ ముఖ స్థలము. మరి ఇట్టి ఆగ్నేయ ముఖ స్థలమునకు తూర్పు వైపున మరియు దక్షిణం వైపున 2 వైపులా వీధులు కలిగి ఉండును. ఇటువంటి ఆగ్నేయ ముఖ స్థలమునకు మనము తూర్పు ముఖంగా గృహమును నిర్మించి తూర్పు ఈశాన్యం వైపున మనము ప్రాకార ద్వారమును ఏర్పాటు చేసుకోవడము జరుగుతుంది. తదుపరి దక్షిణ ముఖ స్థలము. కేవలము దక్షిణమునందు మాత్రమే వీధి కలిగి ఉన్నటువంటి స్థలమును మనము దక్షిణముఖ స్థలముగా పేర్కోవడం జరుగుతుంది. ఇట్టి స్థలమునందు దక్షిణముఖంగా గృహమును నిర్మించి దక్షిణ ఆగ్నేయం వైపున మనము ప్రాకార ద్వారమును లేదా దానిని మనం ప్రహరీ గేటుగా పేర్కొంటాము, దానిని ఏర్పాటు చేసుకోవడము జరుగుతుంది. తదుపరి నైరుతి ముఖ స్థలము. నైరుతి ముఖ స్థలము అంటే మరి పశ్చిమం వైపున మరియు దక్షిణం వైపున 2 వైపులా వీధులు కలిగి ఉన్నటువంటి స్థలమును మనము నైరుతి ముఖ స్థలం అని అంటాము. ఈ నైరుతి ముఖ స్థలం నందు పశ్చిమ ముఖంగా మనం గృహమును నిర్మించుకుంటాము. అదేవిధంగా దక్షిణ ముఖంగా కూడా మనం గృహమును నిర్మించుకోవచ్చు. పశ్చిమ ముఖంగా గృహమును నిర్మించినప్పుడు పశ్చిమం వైపుగా మనము సింహద్వారం ఏర్పాటు చేసుకుని పశ్చిమ వాయువు వైపున మనం ప్రహరీ గేట్ను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దక్షిణముఖ గృహంగా నిర్మించినప్పుడు దక్షిణ ఆగ్నేయం వైపున మనం ప్రహరీ గేటును ఏర్పాటు చేసుకోవడము జరుగుతుంది. తదుపరి పశ్చిమ ముఖ స్థలము. కేవలము పశ్చిమం మాత్రమే వీధి కలిగి ఉన్నటువంటి స్థలమును మనము పశ్చిమ ముఖ స్థలంగా పేర్కొంటాము. మనం పశ్చిమ ముఖ స్థలమునకు పశ్చిమముఖంగా మనం గృహమును నిర్మించి పశ్చిమ వాయువ్యం వైపున మనము ప్రాకార ద్వారమును ఏర్పాటు చేసుకోవడము జరుగుతుంది. తదుపరి వాయువ్య ముఖ స్థలము. పశ్చిమం వైపున మరియు ఉత్తరపు వైపున 2 వైపులా వీధులు కలిగి ఉన్నటువంటి స్థలమును మనము వాయువ్య ముఖ స్థలంగా పేర్కొంటాము. ఇటు స్థలంలో మనము పశ్చిమముఖంగా గృహమును నిర్మించుకున్నప్పుడు పశ్చిమ వాయువ్యం వైపున మనము ప్రాకార ద్వారంను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి ఇట్టి వాయువ్య ముఖ స్థలం నందు తూర్పు వైపున మనము తూర్పు ముఖంగా గృహంను నిర్మించుకున్నప్పుడు మరి అదేవిధంగా ఉత్తరం ముఖంగా కూడా గృహాన్ని నిర్మించుకోవచ్చు. ఇట్టి సందర్భంలో మనము సాధారణంగా వాయువ్యం ఈశాన్యం వైపున మనము ప్రాకార ద్వారంను ఏర్పాటు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత ఉత్తర ముఖ స్థలము. కేవలము ఉత్తరం వైపున మాత్రమే వీధి కలిగి ఉన్నటువంటి స్థలమును మనము ఉత్తరముఖ స్థలంగా పేర్కొంటాము. ఉత్తరముఖ స్థలం నందు మనము సాధారణంగా ఉత్తర ఈశాన్యం వైపుకు మనము ప్రాకార ద్వారంను ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. చివరిగా మనము 8వది ఈశాన్య ముఖ స్థలము. తూర్పున మరియు ఉత్తరంన 2 వైపుల వీధులు కలిగి ఉన్నటువంటి స్థలమును మనము ఈశాన్యముఖ స్థలంగా మనం పేర్కొంటాము. ఈశాన్యముఖ స్థలంలో తూర్పు ముఖంగా గృహమును నిర్మించుకుని మనము తూర్పు ఈశాన్యం వైపున కానీ లేదా ఉత్తర ఈశాన్యం వైపున కానీ ప్రాకార ద్వారంను మనం ఏర్పాటు చేసుకోవచ్చును. అదేవిధంగా ఉత్తర ఈశాన్యమున ప్రాకార ద్వారంను ఏర్పాటు చేసుకుని మరి ఉత్తరముఖంగా మనం గృహమును మనము నిర్మించుకోవచ్చును. ఇట్టి సందర్భంలో మీకు కొన్ని విషయాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ స్థలము దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క
స్థలాలను మనము ఈ విధంగా గీయడం జరిగింది. మరి మీరు ఇటువంటి స్థలాలను చతురస్రాకారంలో కానీ దీర్ఘ చతురస్రాకారంలో కానీ ఉంటాయని చెప్పి మీరు భావించాలి అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ సందర్భంలో కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. మనము ఏ ముఖద్వారంతో మనము గృహం నిర్మించినప్పుడు ప్రాకార ద్వారమును చూసినట్లయితే మనము ఒక దిశ యందు ఎన్ని ప్రాకార ద్వారములు ఉంచవచ్చునంటే సాధారణంగా 2 ప్రాకార ద్వారముల వరకు మనము ఉంచవచ్చును, ఏర్పాటు చేయవచ్చును. ఒక ప్రాకార ద్వారము ఏర్పాటు చేయడం అనేటటువంటిది అత్యుత్తమైనది. మరి 2 ప్రాకార ద్వారములు ఏర్పాటు చేయడం భోగాన్ని కలుగజేస్తుంది అని చెప్పి మనకు తెలియజేయడం జరిగింది. ఇటు సందర్భం లోపల మనము ఒకవేళ గృహ సింహద్వారమునకు ఎదురుగా సింహద్వారంకి ఎదురుగా ప్రాకార ద్వారమును మనం ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చినటువంటి సందర్భంలో మనము గృహ సింహద్వారము వెడల్పు కంటే ప్రాకార ద్వారం యొక్క వెడల్పు ఎక్కువగా ఉండేటట్లు చూసుకుని మనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా గృహ సింహద్వారమునకు కొద్దిగా ఎడమ వైపునకు జరిపి మధ్య సూత్రమునకు 2 లేదా 3 అంగుళములు ఎడమ వైపునకు జరిపి మనం ఈ ప్రాకార ద్వారమును ఏర్పాటు చేసుకోవడం అనేటటువంటిది సరైనటువంటి దానిగా తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి సందర్భంలో అనేక విషయాలు చర్చించుకోవాల్సి ఉంటుంది. గృహ సింహద్వారం ఏర్పాటు చేసేటటువంటి ఎత్తు కంటే ప్రాకార ద్వారం కొద్దిగా తక్కువ ఎత్తులో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ప్రాకార ద్వారమును ఏర్పాటు చేయవలసినటువంటి సందర్భంలో అనేక నిబంధనలు కూడా పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది. సో ఉదాహరణకు మనము తూర్పు ముఖంగా మనం ప్రాకార ద్వారం ఏర్పాటు చేసినప్పుడు దాని గేటును చూసినట్లయితే మనము దక్షిణపు వైపుకి వచ్చేటటువంటి ఆ ప్రాకారం యొక్క గోడకు, మన కాంపౌండ్ గోడకు మనము గేటును అమర్చవలసినటువంటి సందర్భం ఉంటుంది. ఇటువంటి అనేక విషయాలను మనము తర్వాత చెప్పుకునేటటువంటి వీడియోలలో మనం చెప్పుకుందాము. ఇప్పటి వరకు మనం ఈ అంశం గురించి చర్చించుకుని ఉన్నాము. ఈ అంశం గురించి మీరు కూడా పరిశీలించుకుని తగు విధంగా ఆచరించగలని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు.